కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం దరిమిలా రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిణామాలని విశ్లేషిస్తున్నాం. పుత్తూరు గారు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి కార్యకలాపాలు ఏ అర్థం చేసుకోవచ్చు, దాని తాత్పర్యం ఏమిటి? దీన్ని పార్టీలో ఒక సెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేయాలనేటువంటి కోరికని వ్యక్తపరిచారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఢిల్లీ నుంచి రోసే గారు ఉంటే మంచిదని అభిప్రాయపడి వాళ్ళు సందేశం ఇవ్వటం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొనసాగటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఒక తీర్మానం ఏం చేశారంటే, సోనియా గాంధీ గారికి మేము బాధ్యతను అప్పగిస్తున్నాం, మాకు ఎవరు లీడర్గా ఉండాలో మీరే చెప్పండి అమ్మా అన్నారు. కానీ ఇదివరకే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పారు అని అంటే, ఎన్నిక అనేది ఇవాళ రోసే గారు ఎన్నిక కాలేదు, రోసే గారు నియమితులు అవుతారు. ఆ నియమించే బాధ్యతని సోనియా గాంధీ గారికి అప్పగించారు. దీనికి ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళలో కనీసం కొంతమంది మేమేమీ ఎన్నుకోలేదండి రోసే గారిని ఆయన అర్థం చేసే ప్రమాదం ఉందా? రేపు ప్రమాదం నుండి అర్థం అదే వస్తుంది. ప్రమాదం ఏం లేదు, వాళ్ళు అట్లాగే. కానీ ఆఫ్ ది రికార్డ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు కాబట్టి మీరు ప్రతిపాదించిందే ఆవిడ సరే అన్నారు అనేటువంటి మాట కూడా మీరు చెప్పచ్చు కదా పొద్దున అధిష్టానం. చెప్పచ్చు. అది డిఫెండ్ చేసుకోవడం అవుతుంది తప్పితే దీని ఇంటర్ప్రిటేషన్ మాత్రం కాదు. సత్యనారాయణ గారు అలా అనుకోవచ్చా? ఆ ప్రమాదం గారు చెప్పిన దాంట్లో నేను ఏకీకరించట్లేదు. కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికైనప్పుడు కూడా ఒక లైన్ ఆఫ్ తీర్మానంతో పంపించాం. అంటే 2009 శాసనసభాపక్ష సమావేశాలు చూసిన తర్వాత వలపోసిన తర్వాత పొత్తుగా చెప్తున్నటువంటి మాట అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇక్కడ అధికారం మెజార్టీ ఉన్నప్పుడు కూడా, మెజార్టీ యొక్క అభిప్రాయం ఏకగ్రహం ఉన్నప్పుడు కూడా అది గౌరవ సూచకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక అధిష్టానం నాయకుడికి కానీ అప్పచెప్పి వారి ద్వారా ఎన్నిక కావడం అనేది సాంప్రదాయంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కానీ ఏదైనా పక్ష నాయకుడు కానీ జరిగే కార్యక్రమాలు జనరల్గా అదే జరుగుతున్నాయి. ఇవాళ కూడా అదే జరిగింది. ఇవాళ శాసనసభలు ఎన్నటి వరకు ఆమోదించలేదనే ఒక ప్రతిబంధకం రోసే గారిలో ఉండేది. నేను ఇంకో రకంగా అడుగుతాను మిమ్మల్ని, రేపొద్దున సోనియా గాంధీ గారు రోసే గారు కాకుండా మరెవరినైనా ప్రకటించే అవకాశం ఉందా? అటువంటి ఆలోచన మాలో లేదు, ఉన్నదని కూడా అనుకోవట్లేదు. కారణం ఏంటంటే, అది గౌరవంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే సిద్ధాంతపరమైన ఒక తీర్మానం చేశాం మేము 2 సార్లు కూడా. ఇది కూడా ఇదే రకం తీర్మానం, కొత్తగా తీర్మానం. రోసే గారిని మీరందరూ కలిసి ఎన్నుకున్నట్టుగా కాకుండా అధిష్టానం నియమించినటువంటి ముఖ్యమంత్రి దీంట్లో ప్రధాన శాసనసభాపక్షం ఎన్నుకుని ఏకగ్రీవ తీర్మానాన్ని డైరెక్ట్ గా మేము సూచించే కన్నా అధిష్టానం ఏమంటున్నారంటే, అది పార్టీలో డిసిప్లిన్ గౌరవం, పార్టీలో ఒక రకమైన క్రమశిక్షణ కలిగిన రాజకీయాలుగా జరగాలి కాంగ్రెస్ పార్టీలోని ఆలోచనతో జరుగుతున్న ఒక రకమైన పద్ధతి అనుకోవడం. అంటే క్రమశిక్షణ కోసం స్పష్టతను ఎంతో అంత త్యాగం చేశారా? తప్పకుండా. చిన్న ఫుట్ నోట్ యాడ్ చేస్తానండి. ఫుట్ నోట్ ఏంటంటే, గతంలో నాకు జ్ఞాపకం వరకు ఎవరో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వారిని తిరిగి మళ్ళీ పార్టీ నాయకుడిగా నియమించడం అనేటువంటిది ఒక ఉదంతం ఇద్దరికి ఎప్పుడు లేదండి. ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రి ఇంకోటి అని అట్లాంటిది ఏం లేదు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అని చెప్పున్నారు ఆయన రోసే గారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒకళ్ళు ఉండగా మేము పార్టీకి ఫలానా వారిని నాయకులుగా నియమిస్తున్నామని చెప్పి ఇంకెవరో అధిష్టాన వర్గం వాళ్ళు ఒక ప్రకటించిన సందర్భం ఎక్కడన్నా ఉందేమో తెలుసుకోవాలండి. సత్యనారాయణ గారు చెప్తే ఇదివరకు కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో కూడా అదే పరిస్థితి సార్. 2009లో అయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఒక లైన్ తోటి తీర్మానం చేసి మీ ఇద్దరి దగ్గర నుంచి ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు మళ్ళీ అడుగుతాను, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాము, పార్టీ నాయకుడిగా నియమిస్తున్నామని రిజల్యూషన్ పాస్ చేశారండి? ఇదివరకు చేయలేదు, కానీ ఏం చేయలేదని నేను చెప్తున్నాను. ఇంకొక విషయం కూడా సత్యనారాయణ, ఇంకొక విషయం కూడా మీ ఇద్దరు అడిగి తెలుసుకోవాలి. ఒకటి, ఇందాక రవిశంకర్ గారు చెప్పినట్టుగా రోసే గారు శాసన మండలి సభ్యులు. అయితే ఇవాళ శాసనసభలో ఒక సభానాయకుడు కావాలి కాంగ్రెస్ పార్టీకి. శాసనసభ
పక్ష సమావేశం జరిగినప్పుడు ఇది కూడా ఒక ప్రస్తావనకు వచ్చి శాసనసభలో సభానాయకుడిని ఎన్నుకునేటటువంటి ప్రక్రియ కూడా 3 వంతులు ఇవాళ పూర్తయిపోతుంది కొంతమంది అనుకున్నారు. కాలేదు. ఏమిటై ఉండొచ్చు కారణం? అది ప్రయారిటీ కాదు. ప్రయారిటీ ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ నాయకుడిగా ఎన్నిక కావటం అనేటువంటి ప్రక్రియ ఇవాళ ప్రయారిటీ. అది కూడా అవుతుందని ఎవరన్నారు? అట్లా ముందర ఏం అనుకోలేదు. పార్టీలో అది కూడా వాళ్ళు అధిష్టానం వరకే నిర్ణయిస్తుంది. దాంట్లో తీర్మానం తనలో కూడా ఇది కూడా ఒక తీర్మానం పెట్టేయచ్చు కదా. పెట్టేయకూడదని ఏం లేదు, కానీ వాళ్ళు అట్లా అనుకోలేదు. ప్రయారిటీ కాదంటారు. వాళ్ళ ప్రయారిటీ కాదు కనుక ఇది చాలా క్రూషియల్ ఇష్యూ కనుక ఏదన్నా వాళ్ళ మధ్య ఉన్నటువంటి భిన్న స్వరాలు బయటపడకుండా, వైరుధ్యాలు నేను అంటలేదు, భిన్న స్వరాలు బయటపడకుండా సాఫీగా జరిగిపోవడం కోసం అని చెప్పి ఈ ప్రక్రియని వాళ్ళు పాటించారని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇప్పుడు చాలా సందర్భాల్లో అండి, నేను బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చాలా సందర్భాల్లో కార్పొరేటర్స్ ఏం చేసేవాళ్ళు అంటే మాకు మీరే చిన్న చీటీ రాసి పంపించండి మేము ఎన్నుకుంటాం అన్న సందర్భాలు ఉన్నాయండి. ఆయనకు సీల్డ్ కవర్లో పంపించడం, అది ఓపెన్ చేయటం, ఎన్నుకోవటం ఇలా జరిగింది. కానీ అట్లా ఎన్నుకున్నటువంటి కొద్ది రోజులు కూడా గడవకముందు వాళ్ళు తిరుగుబాటు చేసి బ్రహ్మానంద రెడ్డి గారి మీద చాలా దుమారం లేపడం, అది తెలంగాణ ఎడ్యుకేషన్ కాంటెక్స్లో అనుకోండి. కానీ ఈ సంప్రదాయం ఒకటి ఉంది కనుక ఆ సంప్రదాయం ప్రకారం పాటించారని అనుకుంటాం మనం. సత్యనారాయణ గారు, సభా నాయకుడిని ఎన్నుకునే ప్రస్తావన ఎందుకు రాలేదు ఇవాళ? ఇవాళ ప్రధానంగా సంతాప తీర్మానం కోసం మెయిన్గా ఇవాళ ఎజెండా ఉండవలసిన కార్యక్రమాలు. సంతాప తీర్మానం వాయిదాలు వేసుకొస్తున్నాననే ఒక ఆలోచన ప్రతి శాసనసభ్యుల్లోనూ, కౌన్సిల్ సభ్యులు, పార్లమెంట్ కానీ జరగలేదనే ఆలోచన అందరిలో ఉంది. దాన్ని నివృత్తం చేయవలసిన బాధ్యత హైకమాండ్కి ఉంది. కానీ ప్రధాన ఎజెండా అది తీసిన తర్వాత 2వ తీర్మానాన్ని ఈ యొక్క ఏదైతే ఆన్లైన్ తీర్మానం సోనియాకి ఇచ్చామో ఆ తీర్మానం చేసి శాసనసభ అనేది 2 రకాలుగా దీని మీద చర్చ జరుగుతుంది. శాసన మండలి, శాసనసభ ఇద్దరు ముఖ్యమంత్రి ఎవరైతే ఆర్లిప్ రోడ్ అనేది కూడా చర్చ జరుగుతుంది. అంచేత దీన్ని వాయిదా వేశారో లేదనుకుంటే లేదనే ఒక ఆలోచనతో ఉన్నారనేది నాకు తెలియదు. పొత్తులుగా చెప్పేట్టుగా అది ప్రయారిటీ కాకపోవచ్చు. మనం చర్చను ముగించుకుందాం. పొత్తులు వెంకటేశ్వరరావు గారు, పితాని సత్యనారాయణ గారు, మీతో పాటుగా మన చర్చలో పాల్గొన్నటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి, జంజాల రవిశంకర్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.